నమస్కారం. సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సఖీ కార్యక్రమంలో మన ఎక్స్పర్ట్స్ ఎప్పుడు సలహాలు సూచనలు ఇవ్వడం మాత్రమే చూస్తుంటాం. మరి వాళ్ళు సరదాగా ఆటలాడితే ఎలా ఉందో చూడాలనుందా? మరి ఎందుకు ఆలస్యం? ఈ సరదా కార్యక్రమంలో ఆ సరదా తీర్చుకుందాం రండి. నమస్కారం. సఖీ 9వ వార్షికోత్సవం సందర్భంగా సఖీని ఇంతగా ఆదరించిన మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ మన సఖీ 9వ వార్షికోత్సవం సందర్భంగా సరదాగా ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసేద్దాం. సరదాగా అంటేనే బోల్డరి మాటలు పాటలు ఎంటర్టైన్మెంట్. మరి ఇక మనం ఆట ఆడేద్దామా? ఒకసారి గట్టిగా అందరూ రెడీ అంటే మేము స్టార్ట్ చేసేద్దాం. ఓ రెడీ. మరి ఇంకెందుకు ఆలస్యం, వీళ్ళ కోసం నేను ప్లాన్ చేసిన గేమ్ ఏంటో చెప్పానా? సో సఖీ 9వ వార్షికోత్సవం ఈరోజు జరుపుకుంటుంది కాబట్టి మనం ఆ ఫ్లోలోనే వెళ్ళిపోతాం. అందుకే మేము ఏం చేసామంటే ఒక 12 బాక్సులు ఉంటాయి. ఆ బాక్స్లో సఖీ ETV2 సఖీ అని ఉంటుంది. కానీ ఏ బాక్స్ పైన ఏది ఉంటుందో నాకు తెలియదు. దాన్ని కరెక్ట్గా మీరు ఫ్రేమ్ చేయాలి. అంటే మీరు పైన పెడతారో ఆ బాక్స్ని కింద పెడతారో నాకు తెలియదు, కానీ 12 బాక్సులు అయితే ఉంటాయి. సో ఆ బాక్సులని జాయిన్ చేస్తే మాకు ETV2 సఖీ అని కనిపించాలి క్లియర్గా. సో ఇదంతా చేయడానికి మీకు నేను ఇచ్చే టైం మాత్రం 1 minute మాత్రమే. ఓకే, సో చూస్తున్నారు కదండి, ఇది ETV2 సఖీ లోగో. అక్కడ 12 బాక్సులు ఉన్నాయి. మేము డిస్మాండిల్ చేసేసాం వాటిని. సో దాన్ని మీరు కరెక్ట్గా ఫ్రేమ్ చేయాలి. మరి ముందుగా మీలో ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరే. ఓకే, పదండి. రత్న గారు రెడీ? చూడండి, బ్లాక్స్ 12 ఉన్నాయి. 1 minute టైం ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. యువర్ టైం స్టార్ట్ నౌ. రత్న గారు ఏమైంది అక్కడ? నాకు తెలిసి మీరు 2 కరెక్ట్ పెట్టినట్టున్నారు. నేను చెప్పను, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పను అసలు. ఎందుకంటే నేను చెప్పాను అనుకో, నెక్స్ట్ వాళ్ళు ఏది తప్పు పెట్టిందో అది ఇప్పుడు కరెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెట్ చేస్తారు. అమ్మమ్మ వాళ్ళ ముందే ఎక్స్పర్ట్లు. ఓకే, బట్ వెల్ ట్రైడ్ అండి. ఒకసారి ఆవిడ గట్టిగా చప్పట్లు కొట్టేద్దాం. రాధిక గారు రెడీ? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. రాధిక గారు ఏంటి అనుకున్నంత ఈజీగా లేదు. 3 years ఎక్స్పీరియన్స్ అండి, 3 years అటాచ్మెంట్ విత్ సఖీతో ఉంది కానీ దానిలో కదా. లోగో పుట్టిన తర్వాతే సఖీ పుట్టిందండి. లోగో కంటే సఖీతో ఎక్కువ ఉంది కదా అండి. బట్ వెల్ ట్రైడ్, గుడ్. శిరీష గారు ఓకే, ఏంటి మొత్తం ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నారు? లేదు నేను ఇలా పెడతా శిరీష గారికి. ఎందుకు మీరు కూడా లోగో చూపించమంటే ఎలా చెప్పండి శిరీష గారు? ఫస్ట్ టైం కదా, లోగో చూపిస్తే జస్ట్ కొంచెం హెల్ప్ గా ఉంటది కదా. అవునా? ఇప్పటివరకు ఎవరు పెట్టలేకపోయారు, కనీసం మీరైనా పెడతారో లేదు చూద్దాం. యువర్ టైం స్టార్ట్ నౌ. శిరీష గారు ఏం చేశారు మీరు? అంతా బాగానే చేశాను. ఆ బాక్స్ టర్న్ చేయడం ఒకటి కన్ఫ్యూజ్ అయ్యింది. బాక్స్ టర్న్ చేయడం ఒకటి కన్ఫ్యూజ్ అయింది. ఇంకంతా పర్ఫెక్ట్ అనుకుంటున్నారా? అంతా పర్ఫెక్ట్. ఒకసారి మళ్ళీ మీకు ఇది చూపిస్తాను, చూడండి ఒకసారి. అంతా కరెక్టా? ఎక్కడ తేడా లేదా? సఖీ ETV2 యాక్చువల్లీ అందులో 3 మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్స్ ఏంటో నేను చెప్పను. సూపర్, చాలా బాగాడారు. ఇప్పుడు ఆడిన వాళ్ళలో మీరు బాగా ఆడారు. స్వరూప గారు రెడీయా? ఓకే, సఖీ ETV2 సఖీ మాకు కనిపించాలి అక్కడ. రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ.
స్వరూప గారు ఏంటండి అది? మా ఈటీవీలో టీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అంటే నేను సఖీని కాన్సన్ట్రేట్ చేసి సఖీ ఒకటి కరెక్ట్ పెట్టానండి. ఈటీవీ టు సఖీ మొత్తం కలిపి పెడితేనే ఇక్కడ మనకు మార్కులు వచ్చేది. ఏం చేస్తానులేండి ఇంకా. పర్లేదు, వెల్ ట్రైడ్, బాగా గుడ్. అంజు గారు రెడీయా? మీకు చూపించాలి. అయ్యా మీరు రెడీ అంటే అంత రెడీ అవుతారు అనుకోలేదు నేను. అంజు గారు యువర్ టైం స్టార్ట్ నౌ. అంజు గారు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఎస్, కానీ మేబీ. మీరు తప్పులో కాలేశారు. ఎక్కడండి? ఎక్కడో మీరు చెప్పండి, ఎక్కడ అనుకుంటున్నారు? నాకైతే అన్ని బాక్సెస్ కరెక్ట్ ప్లేస్ లో ఉన్నట్టున్నాయి. షేడ్స్ కూడా నేను చూస్తానని చెప్పాను. కరెక్ట్ గా పెట్టారా షేడ్స్ అన్ని? అవునండి, ఎల్లో అండ్ ఆరెంజ్ కరెక్ట్ గా పెట్టారండి. వావ్. కానీ దీనికి మీరు తీసుకున్న టైం ఎగ్జాక్ట్ 1 minute లో మీరు పూర్తిగా పెట్టేశారు. ఓకేనా? చూద్దాం మరి అంజు గారి తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడి గట్టిగా చప్పట్లు కొట్టాను. సో అభిలాష గారు రెడీ కదా? యా, ఇప్పటికైతే చూసి చూసి చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. అక్కడ పోయినాక ఏమవుతుందో కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసినట్టుంది. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరికి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి ఒక స్టెప్ ఎక్కుతున్నారు. కానీ అక్కడ పోయినాక ఏమవుతుందో అర్థమవుతుంది. అబ్బో, ఎంతమంది డైవర్ట్ చేసినా ఇందాక అంజు గారు తెగ పెట్టేశారండి పటాపట్. కానీ ఆవిడ 1 minute టైం ఎగ్జాక్ట్ గా తీసుకున్నారు. అంతలోపు మీరు పెట్టారనుకోండి. షూర్. యువర్ టైం స్టార్ట్ నౌ. అభిలాష గారు ఫాస్ట్ గా స్పీడ్ గా పెట్టేశారు. ఆ స్పీడ్ లో ఎక్కడ మిస్ అవుతారేమో అనుకున్నాను. మిస్ అయినా కానీ మళ్ళీ అసలు చూడండి, ఇక్కడ చూడండి అంటే అవసరం లేదన్నారు ఆవిడ. అవసరం లేదని చెప్పి భలే పెట్టేశారండి మీరు. అభిలాష గారు మీ టైమింగ్ ఏంటో చెప్పిన? జస్ట్ 45 seconds లో మీరు పెట్టేశారు. వెరీ నైస్, సూపర్. అంజు గారు 1 minute, నేను 45 seconds. ఈవిడ నేను చూడండి 30 సెకండ్లో చేసి చూపించి అసలు ఈ రోజు సరదాగా ఎపిసోడ్ విన్నర్ నేనే అని లాస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. బిందు రెడీ? రెడీ. సో చేస్తావా 30 seconds లో? ట్రై చేస్తా. ట్రైగా చేయాలి. ఓకే, రెడీ? యువర్ టైం స్టార్ట్ నౌ. ఏం చేశారు? ఈటీవీ 2 30 బొమ్మ వచ్చింది. అన్ని పర్ఫెక్ట్ గా వచ్చాయండి. కానీ బిందు మీరు తీసుకున్న టైం ఎంత తెలుసా? నేను చెప్పిన టైం అంత ఎగ్జాక్ట్ గా మీరు చేస్తారనుకోలేదు. 30 seconds లో చేసే బిందు అంటే 30 seconds లో చేశారు. వెరీ నైస్. సో బిందు గారు ఈటీవీ 2 సఖి ఈ డిస్మాండిల్ చేసింది మేము. దాన్ని చక్కగా ఫ్రేమ్ చేయడానికి ఓన్లీ 30 seconds తీసుకున్నారు. ఇప్పుడు అంటే ఈ రోజు జరిగిన సరదాగా ఎపిసోడ్